ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఓ అద్భుతం జరిగింది. దాదాపు ఏడాది పాటు కోమా లాంటి స్టేజ్లో ఉండి అనారోగ్యం పాలైపోయి డాక్టర్స్ చేతులెత్తేసినటువంటి ఒక 8 ఏళ్ల చిన్నారిని అతని తండ్రి తీసుకొని వచ్చి ఆలయంలో పడుకోబెట్టాడు. నాకు స్వామి మీ మీదే నమ్మకం ఉంది, నా కొడుక్కి ఏమీ కాలేదు, దయచేసి నా బిడ్డని కాపాడండి అంటూ ఆయన అక్కడ ప్రార్థించటం, ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ పిల్లోడు లేచి నార్మల్గా ఉండటం, ఇదంతా కూడా అసలు నమ్మలేని నిజం, కానీ జరిగింది. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కృష్ణమాచార్యులు గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. జై వీరబ్రహ్మజీ గోవిందమాంబజీ. అమ్మా నమస్కారం. సార్ గురువు గారు చాలా అద్భుతమైనటువంటి ఘటన. అంటే నాస్తికుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఆస్తికత్వాన్ని ఫాలో అవుతారో వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియో మిమ్మల్ని అడగటం జరిగింది, ఈ వీడియో కోసం. ఎందుకంటే ఇప్పుడు దైవభక్తి, నమ్మకాలు ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి నమ్మకం వాళ్ళది, కాదని ఎవరు అనలేము. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. బట్ 1 సంవత్సరం పాటు ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్స్ కూడా ఏమీ చేయలేమని చెప్పేసి చేతులెత్తేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లోడిని ఎత్తుకుని ఆ తండ్రి పూరి జగన్నాథ స్వామి ఆలయానికి తీసుకొచ్చి అక్కడే పడుకోబెట్టేసి, స్వామి నా బిడ్డను కాపాడు తండ్రి, ఇంకా నాకు వేరే మార్గం లేదు అని చెప్పేసి, గత్యంతరం లేదు, మీరే చూడాలి అంటే ఆ పిల్లోడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లేచినటువంటి ఘటన పూర్తిగా వైరల్ అవుతోంది. ఇది నిజం కాదు అని అనడానికి కూడా లేదు, కొన్ని వీడియోస్ బయటికి వచ్చేసాయి ఆల్రెడీ. సో స్వామి చెప్పండి, ఏంటి అసలు అంతటి మహత్తు? అంటే మన నమ్మకమా, లేకపోతే నిజంగానే దేవుడిచ్చినటువంటి అదృష్టమా ఆ ఫ్యామిలీకి? ఏమనుకోవాలి ఇది? ఆ విశేషవంతమైనటువంటి స్వామి వారి యొక్క జగన్నాథుడి యొక్క సన్నిధానానికి వెళ్ళి తన యొక్క బిడ్డను సంరక్షించమని కోమాలో ఉన్నటువంటి బాలుని అక్కడ పడుకోబెట్టగానే, నిజంగా ఇది మహత్వం అనే కంటే కూడా పూరి జగన్నాథుడి యొక్క రూపంలో విష్ణుమూర్తి అక్కడే కొలువై ఉన్నాడు. ఈ సనాతనమైనటువంటి ధర్మం పరిణమిల్లుతూ ఉందంటే ఇలాంటి శక్తి కేంద్రకాలు, ఆ విశిష్టవంతమైనటువంటి ప్రాచీనమైన పురాణ పురుషులు నడయాడినటువంటి ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. అలాగే పూరి జగన్నాథుడి యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతి గురించి ఎన్నో వృత్తాంతాలు, ఎన్నో ఇతిహాసాలు, వాటన్నిటిలో కూడా ప్రస్తావన చేయబడ్డటువంటి మహోన్నతమైనటువంటి స్థితిగతుల గురించి, పూరి జగన్నాథుడి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. మన ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనం సోషల్ మీడియాలో జరిగిందనే కాదు, దీనికి వాస్తవికమైన ఆధారాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కృష్ణ పరబ్రహ్మే హృదయ స్పందనతో భక్తుల యొక్క మరల్ని ఆలకిస్తున్నాడు. ఆ పసివాడు కోమాలకు వెళ్ళి మరణాన్ని సమీపిస్తున్నటువంటి తరుణంలో ఆ కన్న తండ్రి యొక్క ఆవేదనని అర్థం చేసుకున్నాడు. పిలిస్తే పలికే దైవంగా కేవలం మూగవాడు ఒత్తయ్య భాషిస్తూ కుంటివాడిని కూడా కొండలెక్కించగలిగినటువంటి కృష్ణ పరబ్రహ్మ నిర్యాణానికి దగ్గరగా ఉన్నటువంటి బాలకుడికి మళ్ళీ కూడా పునర్జీవితుని చేశాడు. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి సందర్భంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేస్తే పాండవుల యొక్క వంశమంతా కూడా నిర్వంశం అవ్వాలని అనుకున్నారు. అప్పుడు అభిమన్యుడు చనిపోయి ఉన్నాడు. అభిమన్యుడి యొక్క ధర్మపత్ని గర్భస్థ శిశువును మోస్తుంది. బ్రహ్మాస్త్ర ప్రయోగం దాటికి ఆవిడ గర్భంలో ఉన్నటువంటి గర్భాస్థ పిండం ముక్కలు చెక్కలు కాబట్టది. కానీ కృష్ణ పరబ్రహ్మ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కూడా ముక్కలు చెక్కలు చేయబడ్డ పిండాన్ని మళ్ళీ బ్రతికించాడు. ఆయనే ఈ కలియుగానికి మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి పరీక్షిత్ మహారాజు. కాబట్టి పురాణాలు, ఇతిహాసాల్లోనే కృష్ణ పరబ్రహ్మ గతించి పోయిన వాళ్ళని, గతిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళని, మరణించినటువంటి దాఖలాలు ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ పునర్జీవితుల్ని చేశాడని పురాణాలు, ఇతిహాసాల్లో ఎలా చదువుకున్నామో ఆ కృష్ణ పరబ్రహ్మ వారి యొక్క హృదయం పూరి జగన్నాథుడి యొక్క విశేషవంతమైనటువంటి మూలమైన దారుశిల్పంలో అలాగే ఉంది. ఆయన మన మొరల్ని ఆలకించటమే కాదు, ఆ మహత్తు చేత ఈ పిల్లవాడు నిద్రలో నుండి ఎలాగైతే మేల్కొన్నాడో ఆ విధంగా కోమా నుండి మేల్కొన్నాడు. సనాతనమైనటువంటి ధర్మం ఎంత గొప్పది! మన దేవతల యొక్క విశేషవంతమైనటువంటి శక్తియుక్తులు ఇలాంటివి
పరమ మహోన్నతమైనటువంటి శక్తి కేంద్రకంగా మన పూరి జగన్నాథుడి యొక్క ఆలయం ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఆ తండ్రి కూడా అలా నమ్మి అంత బలంగా నమ్మాడు కాబట్టి అక్కడికి తీసుకొచ్చినట్టుంది స్వామి. చూస్తుంటే అది ఎత్తుకొని తీసుకొస్తున్నాడు, విజువల్స్లో కనిపిస్తుంది. కానీ ఆ అబ్బాయి లేచింది కూడా ఒక్కసారి ఏదైనా విజువల్ ఉంటే బాగుండేది, అది రాలేదు ఎందుకో. ఇంతవరకే వచ్చినాయి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కానీ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది, ఆ పిల్లోడు బ్రతికి లేచి తిరుగుతున్నాడని అయితే. మహిమాన్వితమైనటువంటి నమ్మకం, విశ్వాసాలు మన సంప్రదాయంలో ఒక భాగం. ఇటువంటి దేవీ దేవతల యొక్క ఆరాధన మనకు అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆ కన్న తండ్రి ఎన్నో రకాలైన ఆసుపత్రుల్లో తిరిగి ధనాన్ని పోగొట్టుకున్నాడు, సమయాన్ని పోగొట్టుకున్నాడు, కానీ బ్రతుకుతాడన్నటువంటి ఆశ లేక. అందరూ అంటూ ఉంటారు, ఒక్కసారి ఆ పరమేశ్వరుని సర్వేశ్వరుని అడిగి చూడు. అన్ని ప్రయత్నాలు మూసుకుపోయి ఉన్నటువంటి తరుణంలో ఆర్తి చేత, బాధ చేత నీకున్నటువంటి శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని ఆ పరమేశ్వరుణ్ణి, ఆ సర్వేశ్వరుణ్ణి, అంటే పరమేశ్వరుడు సర్వేశ్వరుడు అంటే ఇక్కడ శివుడు అని అర్థం కాదు, అతి ఉత్కృష్టవంతమైనటువంటి దేవతా స్వరూపం అని మనం నమ్మేటువంటి దేవుడని అర్థం. ఒక్కసారి ఆ సర్వేశ్వరుణ్ణి అడిగి చూడు, సహాయం చేయకుండా పోడన్నట్టుగా ఆ కన్న తండ్రి మీరన్నట్టుగా చాలా తీక్షణమైనటువంటి భావోద్వేగంతో కూడినటువంటి ఆర్తి చేత, కృష్ణ నా కుమారుని బ్రతికించవయ్యా జగన్నాథ అంటూ స్వామి వారి ముందు మోకరిలగానే స్వామి వారి యొక్క హృదయం ఆ పసివాణ్ణి చూసి విశేషంగా స్వామివారు స్పందించారు. వెంటనే నిద్రలో నుండి ఎలాగైతే మేల్కొంటాడు, కోమా స్థితిలో నుండి ఆ పిల్లవాడికి మళ్ళీ పునర్జన్మ లభించింది.